ఫ్రెండ్స్, వేడివేడిగా రొయ్యల పకోడీ చేసుకుందామా? వేసుకోవాలి. అదే పెప్పర్ పౌడర్ కావాలండి వేసుకోవాలి. కర్రీ పెట్టేసేయండి, కలపండి. అంటే కలర్ కూడా వేసుకోవచ్చు, నేను వేసుకోవాలి. కలిపి పెట్టేసుకుని ఫ్లోర్ స్పూన్, నాకు 1.5 స్పూన్ పట్టింది. 2 కావాలండి. కాసేపు ఇలాగా ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకుంటే బాగుంటుందండి. నేను కాసేపు పెట్టి చేస్తాను. అండి ఏంటి టీ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఇది మామూలు టీ కాదండి, లంసా టీ. ఈసారి నా వీడియోలో చూపిస్తాను లంసా టీ. ఓకేనండి, ఈలోపు నేను రొయ్యలు చూస్తాను. చేసుకుందామా? ఫ్రై చేసుకున్నాను, చూసారా పొగలలా వస్తుందో. నేను పకోడీ వేసేస్తున్నాను. ఫ్లేమ్లో పెట్టుకోండి, అప్పుడు బాగా వస్తాయి. రొయ్యలు కూడా బాగా ఉడుకుతాయి, ఫ్రై అవుతాయి. ఓపిక చేసుకోవాలండి. ఎంత ఓపిక చేసుకుంటే అంత మంచి టేస్టీ ప్రాన్స్ ఫ్రై తింటాం మనం. ఇట్లా నేను పచ్చిమిరపకాయలు వేస్తాను. అదే ప్రాన్స్ ఫ్రై రెడీ. అదే పకోడీ గిన్నెలో తీసి పెట్టి స్పీకర్ సౌండ్ వస్తుంది. మొదలు పకోడీ వేసుకుంటున్నాను. నేను చేసిన పకోడీ మీకు నచ్చినట్లయితే